ఆ ప్రాజెక్ట్ మాత్రం 2 days అయిపోవాలి. అవునయ్యా, నీకు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ అనేది 2 days అయిపోతేనే మనం ఈ ప్రాజెక్ట్కి ఎలిజిబుల్ అవుతాం, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చెప్పిన వర్క్ చేయండి, ఫస్ట్ ఇమ్మీడియట్గా అయిపోవాలి. ఏంటి పెద్ద ఆయన ఏడుస్తున్నావు? ఏంటి? కూర్చో, ఫస్ట్ కూర్చో. మీరు ఏ ఊరు, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు సమస్య ఏంటి? వచ్చావు ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రాబ్లం చెప్పాలా? ఏడుస్తే ఎట్లా? ఇది ఒక మంచి నీళ్ళు ఫస్ట్. నా పేరు రామయ్య, నాకు 2 కొడుకులయ్యా. నా చేత ఏడుగుతో ఎంచుకొని నా ఆస్తి అంతా కాజేశారయ్యా. ఏమిటైనా అడిగితే నన్ను చంపేస్తారని బయటికి ఎక్కేవయ్యా. ఓకే పెద్ద ఆయన, ఇప్పుడు ఆ పొలం ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీద ఉందయ్యా. నీ పేరు మీద ఉంది. నీకు తెలియకుండా సంతకం ఎవరు పెట్టారంటావు? నాకు చదువు లేదు కదయ్యా. ఎలుగుతూ లేకుండా ఎవరిని చేశారయ్యా? ఎలుగుతులు ఏమంటే చేశారు. పిల్లల్ని ఫస్ట్ నుంచి నువ్వు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం తప్పు చేసేవయ్యా. ఫ్రీడమ్ ఇవ్వడం అంటే అల్లా కొద్దిగా నాకు 2 కొడుకులు నన్ను బాగా చూసుకుంటారనే ఉద్దేశంగా నువ్వేం చేశావంటే ఫస్ట్ నుంచి ప్రేమగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? నీకు శత్రువులు అయ్యారు. పిల్లల మీద ప్రేమ ఉండాలి, అది కడుపులో దాచుకుంటూ ఉండాలి. కంటి రెప్పతోటి పిల్లల్ని బెదిరించుకుంటూ, పిల్లల మీద ప్రేమ చూపించుకుంటూ, వాళ్ళకి కావాల్సింది ఇచ్చుకుంటూ, వాళ్ళ విలువను కాపాడుకోవాలా, నీ విలువ కాపాడుకోవాలి. ఇప్పుడు చూడు నీ పరిస్థితి లాస్ట్కి ఏమైంది? 2 ఎకరాలు పోయినవి, రోడ్డు పాలయ్యారు. ఇప్పుడు నీ కొడుకులు ఏమంటున్నారు ఫైనల్ గా? ఇప్పుడు నాకు పొలం వచ్చే మార్గం లేదా అయ్యా? కొడుకులు కోడలు ఏకమయ్యి నన్ను బయటికి నెట్టారయ్యా. నేను ఏ సత్రాల్లో చెట్ల బతకాల్సిన దౌర్భాగ్యం పట్టిందయ్యా. నా పొలం నాకు వచ్చే మార్గం లేదయ్యా. తీసుకొని వస్తే నేను వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి నీకు 1 ఎకరం ఇచ్చేసి వాళ్ళిద్దరి సేవ కార్యక్రమం తీసుకొని నీ తనంతరం తర్వాత ఆ ఎకరాన్ని కూడా వాళ్ళే స్వాధీనం పరుచుకునే విధంగా మాట్లాడతాను. సరేనా? అయితే నువ్వు మాత్రం ఇటువంటిది ఇలాంటి మానసికంగా కుంగిపోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని చేసుకో. ఎక్కడన్నా నాకు వచ్చేలా చేసి నా బతుకు కనిపించండి అయ్యా. సరే పెద్ద ఆయన మాట్లాడతలేదు.